Hi learners, good morning to all. Today topic understanding wealth creation and accumulation. So ఇందులో మనం 10 steps డిస్కస్ చేయబోతున్నాము. అందులో నెంబర్ 1 ఇన్కమ్ జనరేషన్. వెల్త్ క్రియేషన్ అనేది తరచుగా ఇన్కమ్ జనరేట్ చేస్తుండడంలో స్టార్ట్ అవుతుంది. ఇది రకరకాల మార్గంలో రావచ్చు. ఎలా అంటే ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్వెస్ట్మెంట్ ఆర్ పాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ లైక్ రెంటల్ ప్రాపర్టీస్ ఆర్ రాయల్టీస్. సెకండ్ వన్ బడ్జెటింగ్ అండ్ సేవింగ్స్. సంపదను కూడబెట్టే విషయంలో ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్తో కూడిన బడ్జెటింగ్ అండ్ సేవింగ్స్. మనం ఒక స్తోమతతో జీవిస్తూ ఉంటాము. ఎలా ఉన్నప్పటికీ పొదుపు మరియు పెట్టుబడుల కోసం స్థిరంగా మన ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించడం ద్వారా ఎవరైనా సరే స్లోలీ బిల్డ్ దేర్ వెల్త్ ఓవర్ టైం. థర్డ్ వన్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ చేయడం అనేది లాంగ్ టైమ్ విజన్తో రకరకాల అసెట్స్లో లేదా జనరేటింగ్ రిటర్న్స్ ఓవర్ టైం. సో ఈ ఇన్వెస్టింగ్లో స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా చాలా ఉండవచ్చు. ఇందులో మనం రిస్క్ని నేర్చుకోవటం, రాబడిని పెంచడం, రకరకాల అనుభవాలు చాలా కీలకమైనవి. ఫోర్త్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ అనేది ప్రపంచంలోనే 8వ వింత అని అంటారు. దీనికోసం నేను కొన్ని బుక్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. దీనిపై కొన్ని వీడియోస్ కూడా చేశాను. వాచ్ అండ్ అండర్స్టాండ్. వెల్త్ అక్యుములేషన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్. జనరేట్ అడిషనల్ ఎర్నింగ్స్ అంటే మళ్ళీ పెట్టుబడులు పెట్టడం వల్ల గ్రో మనీ ఎక్స్పోనెన్షియల్లీ ఓవర్ టైం. స్టార్టింగ్ టు ఇన్వెస్ట్ ఎర్లీ అండ్ రెగ్యులర్లీ కాంట్రిబ్యూట్స్ టు ద కాంపౌండింగ్. ఫిఫ్త్ వన్ అసెట్ అలోకేషన్. రిస్క్ టాలరెన్స్, ఫినాన్షియల్ గోల్స్ అండ్ టైమ్ హోరిజోన్ ఆధారంగా వివిధ అసెట్ క్లాసులలో పెట్టుబడులను విస్తరించడమే అసెట్ అలోకేషన్. దీన్ని ఆస్తి కేటాయింపు అంటారు. ఈ డైవర్సిఫికేషన్ రిస్క్ని మేనేజ్ చేయడంలో అండ్ ఆప్టిమైజ్ రిటర్న్స్. సిక్స్త్ వన్ డెబిట్ మేనేజ్మెంట్. వెల్త్ క్రియేషన్లో డెబిట్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్, అంటే చాలా ముఖ్యమని. రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసం తనఖాలు వంటి కొన్ని రుణాలను లెవరేజ్గా కన్సిడర్ చేయవచ్చు. హై ఇంట్రెస్ట్ పే చేసే కన్సూమర్ డెబిట్ ఉంటుందో అది కాలక్రమేణా వెల్త్ని నాశనం చేస్తుంది. స్ట్రాటజికల్లీ లో ఇంట్రెస్ట్ రుణాన్ని పెంచుకుంటూ హై ఇంట్రెస్ట్ రుణాన్ని అగ్రెసివ్లీ పే చేయటం ముఖ్యం. సెవెంత్ వన్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అడాప్టేషన్. టెక్నాలజీ, మార్కెట్స్, రెగ్యులేషన్స్ అండ్ గ్లోబల్ ఈవెంట్స్లలో మార్పుల కారణంగా వెల్త్ క్రియేషన్ ప్రకృతి దృశ్యం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. కొత్త స్ట్రాటజీస్ అండ్ ఆపర్చునిటీస్ నిరంతరం అభ్యాసం మరియు అనుకరణ లాంగ్ టర్మ్ వెల్త్ కోసం అవసరం. ఎయిత్ వన్ అసెట్ ప్లానింగ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సంపదను రక్షించడం అనేది ఆస్తులను వారసులకు క్రమబద్ధంగా బదిలీ చేయడానికి మరియు ట్యాక్స్లను తగ్గించడానికి వీలునామాలు, ట్రస్ట్లు మరియు ఇన్సూరెన్స్తో సహా అసెట్ ప్లానింగ్ను కలిగి ఉంటుంది. అసెట్ ప్రొటెక్షన్ స్ట్రాటజీస్ చట్టపరమైన బాధ్యతలు మరియు ఊహించని సంఘటనల నుంచి సంపదను కూడా రక్షిస్తాయి. నైన్త్ వన్ మైండ్ సెట్ అండ్ డిసిప్లైన్. వెల్త్ని బిల్డ్ చేయడానికి డిసిప్లైన్, పేషెన్స్ అండ్ డిలైడ్ గ్రాటిఫికేషన్ అంటే ఆలస్యమైన సంతృప్తి అవసరం. ఇది సమాచార నిర్ణయాలు తీసుకోవడం, లాంగ్ టర్మ్ గోల్స్కి కట్టుబడి ఉండడం అండ్ మార్కెట్ హెచ్చుతగ్గులు ఆర్ షార్ట్ టర్మ్ ట్రెండ్స్ ఆధారంగా హఠాత్తు చర్యలను నిరోధించడం. 10th వన్ సీకింగ్ ప్రొఫెషనల్ అడ్వైస్. పీపుల్స్ వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీస్ పై తమని తాము అవగాహన చేసుకోగలిగినప్పటికీ ఫినాన్షియల్ అడ్వైజర్స్, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్ల నుండి సలహాలను పొందడం ద్వారా పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ కాంప్లెక్స్ ఫినాన్షియల్ డిసిషన్స్ను నావిగేట్ చేయడంలో సహాయపడవచ్చు. కంక్లూజన్: ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం మరియు సరైన స్ట్రాటజీస్ను అమలు చేయడం ద్వారా పీపుల్స్ తన జీవితకాలంలో వెల్త్ని జనరేట్ చేయడం కోసం మరియు అక్యుములేటింగ్ కోసం పనిచేయవచ్చు.